కోడూరు విద్యాసంస్థల జేఏసీ ఆధ్వర్యంలో రాజంపేట జిల్లా సాధనకై 8వ రోజు బైక్ ర్యాలీలతో గర్జించిన రైల్వే కోడూరు వాసులు మద్దతు తెలుపుతూ రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న రైల్వే కోడూరు ఆటోనగర్ డెవలప్మెంట్ అసోసియేషన్ సభ్యులు. వివరాల్లోకి వెళ్తే రాజంపేట జిల్లా సాధనకై చేస్తున్నటువంటి కోడూరు వాసులు చేస్తున్నటువంటి కృషి ఇంత అంతా కాదు. నేడు 8వ రోజు రైల్వే కోడూరు విద్యాసంస్థలో జేఏసీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. వారికి మద్దతుగా రైల్వే కోడూరు ఆటోనగర్ డెవలప్మెంట్ అసోసియేషన్ సభ్యులు రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన వాగ్దానాలలో అతి ముఖ్యమైనది రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించడం. అది నమ్ముకున్న రైల్వే కోడూరు నియోజకవర్గ ప్రజలు గత 20-25 సంవత్సరాల నుంచి కనుమరుగైన తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలుపుతూ కూటమి పక్షాలైన జనసేన పార్టీ అభ్యర్థి ఆరవ శ్రీధర్ను గెలిపించడం జరిగిందని, రాజంపేటలో పార్టీ గెలవలేదని, రైల్వే కోడూరుకు అన్యాయం చేయడం కోడూరు ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీయటమేనని, ఎన్నికల ప్రచారానికి విచ్చేస్తున్నప్పుడు చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్, లోకేష్, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇచ్చిన హామీలను నమ్మి కోడూరు నియోజకవర్గ ప్రజలు ఓట్లు వేసి జనసేన పార్టీ అభ్యర్థిని గెలిపించారని, అది ఆదమరిస్తే కూటమి ప్రభుత్వాలు కోడూరు నియోజకవర్గంలో కనుమరుగే అవకాశాలు లేకపోలేదని, కోడూరు ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీయకుండా రాజంపేటను జిల్లా చేయాలని కోడూరు వాసులు కోరుకుంటున్నారు. ఈ రోజు ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఎలక్ట్రికల్ యూనియన్ అండ్ వెల్డింగ్ యూనియన్, అలాగే ఆటోనగర్ యూనియన్ వాళ్లకు ధన్యవాదాలు. అలాగే ఇక్కడ ప్రతిరోజు పనిచేస్తున్నటువంటి ఈజేఏసీ కరెస్పాండెంట్స్ కు, పెద్దలకు అందరికీ, మరియు ఇక్కడ ఉన్నటువంటి జేఏసీ నాయకులకు అందరికీ కూడా ధన్యవాదాలు. మీకు కొన్ని నిజాలు చెప్పాలి. మనం ఉద్యమం చేసుకుపోయే స్థాయిని బట్టి, ఇంకెవ్వరులే అనుకునే స్థాయిని బట్టి గవర్నమెంట్ లో 50-50 పొజిషన్ లో ఉంది. ఇవ్వాలా వద్దా వాళ్ళు ఉధృతం చేస్తారని. ఇవి తెలుసుకోవాల్సింది ఎవరు? ప్రజలు, ప్రజా నాయకులు. ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసిన మాజీ సైనికులు కూడా ధన్యవాదాలు. ఇలా అందరం కలిసి అన్ని వర్గాలు మనం చేస్తే సిన్సియర్గా ఉంటుంది. గత 2 రోజుల నుంచి వెళ్లి మనం మన రైల్వే కోడ్ నుంచి గవర్నర్ కలవడానికి కూడా అప్లై చేసి వచ్చాము. 100% అది కూడా మనకు ఈ నెలాఖరు లోపల గవర్నర్ ఓ 10 మంది జేఏసీ నాయకులు మా కోడూరు ఏంటి, మేము ఎందుకు ఇబ్బంది పడుతున్నాం, ఎందుకు అడుగుతున్నాం అని చెప్పి గవర్నర్ కలిసే అవకాశం కూడా ఉంది. అందరికీ వందనాలు. ఈరోజు ఇక్కడ మన సుదూరంలో పుట్టినటువంటి ఎమ్మెల్యే సభ్యుల వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈరోజు మనము బైక్ ర్యాలీ అనేది ఇక్కడ నిర్వహిస్తున్నాం అన్నమాట. ఈ బైక్ ర్యాలీకి వచ్చేసేసి రూపానంద రెడ్డి గారు, ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ గారు ఇస్తున్నారు. వాళ్ళు ప్రారంభిస్తారు. మనతో కూడా ర్యాలీలో పాల్గొంటారు అన్నమాట. వాళ్ళు కూడా ఉత్సాహంగా ఉన్నారు. మనలో అందరూ కూడా ఉత్సాహంగా తయారు కావాల్సినటువంటి అవసరం అనేది ఉందన్నమాట. రైల్వే కోడూరు
ఇన్ని రోజులుగా అన్ని రకాల సంఘాలు, జేఏసీలు, ఎడ్యుకేషన్ జేఏసీ పెద్దలందరితో కలిసి జరుపుతున్నాం. ఎంతో అందరికీ అవసరమైన ఒక కాజు కోసం మనం ఫైట్ చేస్తున్నాం. అందుకే ఇంత అపూర్వ స్పందన లభిస్తుంది. చూస్తున్నారు, చిన్న పిల్లల దగ్గర నుంచి అన్ని వర్గాల వారు, విద్యార్థులైతేనేమి, ఉద్యోగులు, నిరుద్యోగులు, మొత్తం యువత అంతా రాజంపేట కేంద్రం అయితేనే మాకు న్యాయం జరుగుతుందని ఒక న్యాయమైన పోరాటం చేస్తున్నారు. ఈరోజు మన రైల్వే కోడ్లో చేసే గత వారం నుంచి ఉద్యోగం ఏదైతే ఉందో మన రాయచోటి రాజంపేట ముందు రాజంపేటని అన్నమయ్య జిల్లా కేంద్రంగా చేయాలని ఏంటంటే మన రైల్వే కోడ్లు గౌరవ టీడీపీ ఇన్ఛార్జ్ గారు రూపాంతరం అదేవిధంగా ఇక్కడ జేఏసీ కంపెనీ వస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ వచ్చేసిన నాయకులు, అదేవిధంగా సంతకాల నరసింహన్ కావచ్చు, అదేవిధంగా కాతంపల్లి నాయకులు కావచ్చు, గత వారం 8-9 రోజుల నుంచి ఈ రైల్వే కోడ్లో చేసే ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి. కావున దానికి ప్రత్యేక మద్దతు తెలిపిన మన రైల్వే కోడ్ ప్రజలు కూడా వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరికి పేరుకున్న ధన్యవాదాలు తెలియజేస్తాను. దానికి కూడా నేను మన డిప్యూటీ సీఎం గారు కలిసి మన యూనివర్సిటీ రిప్రజెంట్ చేసి కంపల్సరీగా మన రాయచోటి వద్దు, రాజంపేట వద్దు అనే భావాన్ని మీరు ఎంతైతే గట్టిగా నమ్ముతున్నారో అదేవిధంగా ఆ భావం వచ్చేలాగా నేను డిప్యూటీ సీఎం గారికి మరొక మారి ఇస్తాను. అదేవిధంగా ఏఎస్సీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారు కూడా సీఎం గారిని, అదేవిధంగా లోకేష్ గారిని, అదేవిధంగా డిప్యూటీ సీఎం గారిని కలవాలా, మన బాధలు చెప్పుకోవాలా, ఇక్కడ ఏ అవకాశం మనం ఉంటే మన రాజంపేట జిల్లాగా చేయాలని పోరాడుతున్నామో దాన్ని న్యాయం చేయాలని చెప్పి ఏఎస్సీ సభ్యులు కూడా వస్తున్నారు. వారిని కూడా నేను మీరైతే సీఎం గారిని, అదేవిధంగా డిప్యూటీ సీఎం గారిని కలిసి మన రైల్వే కోర్టు నుంచి రాజంపేట నుంచి న్యాయం చేయాలని చెప్పి ఏదైతే మీరు ఈరోజు నినాదాలు కోరుతున్నారో దానికి నేను మద్దతుగా తెలుపుతూ మాదిరిగా రాజంపేట జిల్లా చేయడానికి ముఖ్య అంశాలు ఏవైతే ఉన్నాయో మనకు రోడ్డు కనెక్టివిటీ కానీ, ఎయిర్పోర్ట్ కానీ, రైల్వే కనెక్టివిటీ కానీ ఇవన్నీ మనకు చాలా అనుకూలంగా ఉన్నాయి. సందర్భంగా సెంటర్లో మన రాజంపేట ఉంది కాబట్టి రాజంపేట జిల్లా చేయాలని మొట్టమొదటిసారిగా నేను ఒక రిప్రజెంటేషన్ మన సీఎం గారికి ఇవ్వడం జరిగింది. సీఎం గారికి ఒకటే చెప్పడం జరిగింది, సార్ రాజంపేట సెంటర్లో ఉంది, రాయచోటి, బద్వేలి, రాజంపేట, కోడూరు కనుక ఒక జిల్లా చేయండి. కంపల్సరీ మనకు బద్వేలు కానీ, రాజంపేట కానీ, కోడూరు కానీ 3 నియోజకవర్గాలకు మనం పంపటి మెజార్టీతో గెలిపించుకొని వస్తామని కూడా మన సీఎం గారిని కోరడం జరిగింది. సీఎం గారు సానుకూలంగా స్పందించి నేను ఆలోచించి డెసిషన్ తీసుకుంటానని చెప్పడం జరిగింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. రేపు నెక్స్ట్ వీక్ నేను కూడా విజయవాడ పోతున్నాను. మళ్ళీ ఒకసారి సీఎం గారిని రిక్వెస్ట్ చేస్తాను, సార్ తప్పకుండా రాజంపేట మనకి జిల్లా చేసినట్లయితే ఖచ్చితంగా మన పార్టీ కానీ, మన పార్టీ నాయకులు కానీ బలోపేతం అవుతారు. తప్పకుండా మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రాజంపేట జిల్లా చేయవలసిందిగా కోరడం జరుగుతుంది. తప్పకుండా జిల్లా అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన జేఏసీ సభ్యులు కూడా వీలైనంత త్వరలో సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి కలవడానికి, కల్పించడానికి నా సాయశక్తిగా కృషి చేస్తానని సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. కోడూరు ప్రజలందరికీ నమస్కారం తెలియజేస్తున్నాము. రాయచోటి వద్దు, రాజంపేట ముద్దు అనే నినాదంతో ఇక్కడ మేము జేఏసీ ద్వారా నిరాహార దీక్ష చేస్తున్నాము. మా నిరాహార దీక్ష కోసము ఒక బలమైన కోరిక మాది. కోడూరుకి అన్ని వసతులు ఉన్నాయి, అన్ని వసతులు ఉన్న కోడూరుని కాదని గత ప్రభుత్వము రాయచోటిని జిల్లా కేంద్రంగా చేసింది. వాళ్ళ స్వార్థం కోసం చేసిన పని అది. కావున ఇప్పుడు మొన్న ఎన్నికలప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు, మన పవన్ కళ్యాణ్ గారు కోడూరుని రాజంపేట జిల్లాగా చేస్తామని వాగ్దానం చేసినారు. వాళ్ళు చేసిన వాగ్దానానికి న్యాయం చేయాలని చెప్పి మేము బలంగా కోరుకుంటున్నాము. కావున ప్రజల తరపున, మా ఆటోనగర్ అసోసియేషన్ తరపున మేమందరము కలిసి ఈరోజు ఈ ధర్నాలో అడుగుతున్నాము. కావున పెద్దలైనటువంటి మా కుటుంబ పెద్ద అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి పాదాలకు శిరస్సు వంచి దండం పెడుతూ తెలియజేస్తున్నాము, సార్ మమ్మలను రాజంపేట జిల్లా హెడ్ క్వార్టర్గా చేయండి, లేదా తిరుపతి జిల్లాలో మా కోడూరుని కలిపి మా అందరికీ న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాము. జై హింద్.